కానీ దాన్ని ఉపయోగించుకొని పబ్లిక్ పర్సెప్షన్లో ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టడానికి ఇరు వర్గాలు ట్రై చేసుకుంటుంటాయి. అలాగే ఈ కేసు కూడా నిజానికి తను కొట్టారా లేదా అనేది ఇప్పుడు ఎలాగ కన్ఫర్మ్ అయ్యేది? అప్పుడు అప్పుడు ఇతనికి సర్టిఫికేట్ ఇచ్చిన గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రభావతి తను కొట్టలేదని ఇచ్చేశారు. తర్వాత ఇక్కడ రైల్వే హాస్పిటల్కి పంపించారు. అక్కడ కూడా ఏదో చిన్న కాలు బొట్టనేలు ఇరిగిందని, అది దానికి దీనికి సంబంధం అనేది ఎలా నిరూపిస్తారు? కాబట్టి కస్టోడియల్ టార్చర్ అనేది బేసిక్గా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి పోలీసు లాకపుల్లో కొట్టడం, 2 జైళ్ళల్లో ఖైదీలను కొట్టడం. నిజానికి జైళ్ళల్లో ఖైదీలను కొట్టడమే కేసులు ఎక్కువ. పోలీసు లాకపుల్లో కూడా కొడుతున్నారు. ఈ మధ్య కొంత తగ్గింది గతంతో పోలిస్తే. మేము పౌరకుల సంఘంలో పనిచేసేటప్పుడు 90sలో విపరీతంగా కొట్టేవాళ్ళు. మేము అనేక కేసులు నేను ప్రత్యక్షంగా చూశాను. వాళ్ళు పోలీస్ దెబ్బలు అంటారు. బ్లడ్ రాదు కానీ నల్లగా కదుములుగా అయిపోయి ఉంటుంది బాడీ అంతా. అలా కొట్టగలరు వాళ్ళు. దీని మీద జేబీఎం సినిమా కూడా చేశారు. అలాగా ఈయన కొట్టుండరా అంటే కొట్టుండే అవకాశాలు ఎక్కువ. రఘురామకృష్ణరాజు మీద చాలా సివియర్ కోపం ఉంది కాబట్టి జగన్కి కొట్టించుండొచ్చు. సో కానీ దాన్ని ఎలా ప్రూవ్ చేస్తారనేది ఇబ్బంది. చాలామంది ఖైదీలు తమను కొట్టారని కోర్టులో చెప్పినా కూడా దాన్ని ఏం ప్రూవ్ కావు. అందుకనే ప్రూవ్ కావు ఏం కాదు కాబట్టి పోలీసులు కొడతారు. ఇప్పటికి కూడా ఎందుకు కొడతారంటే ఏమి ప్రూవ్ కాదు, మనకేమి నష్టమేం లేదు, కొడదామనేది పద్ధతిలోనే ఇప్పటికి కూడా లాకప్పులు కొట్టడం అనేది జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు రఘురామకృష్ణరాజు కేసు ప్రూవ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. కానీ దాన్ని ఉపయోగించుకొని జగన్ని లేకపోతే అప్పుడున్న అధికారుల్ని పబ్లిక్లో బదనాం చేయడానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ట్రై చేస్తుంది. దాన్ని ఎదుర్కోవడానికి వాళ్ళు ట్రై చేస్తారు. ఈ గొడవ జరుగుతుంది. ఇప్పుడు ఒక లీగల్ ఇష్యూ ఏంటంటే అక్కడ పాట్నా మేజిస్ట్రేట్ ఏమో 1 month వరకు ఇతని మీద చర్య తీసుకోవద్దు అన్నాడు. ఇక్కడ గుంటూరు కోర్టు ఏమో అతన్ని అరెస్ట్ చేయండి అని అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. మరి ఇది లీగల్గా ఆల్రెడీ సునీల్ నాయక్ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ వేశాడు. సో ఇన్ని ఉన్నప్పుడు మరి సునీల్ నాయక్ని బలవంతంగా తెస్తారా? అక్కడ పోలీసులు కోఆపరేట్ చేస్తారు. వాళ్ళు ఏమంటారు, అక్కడ మేజిస్ట్రేటు ఆర్డర్ ప్రకారం నువ్వు 1 month అరెస్ట్ చేయడానికి వీల్లేదు మా ఐజీని అని వాళ్ళు అంటారు. సో ఇది ఇంటర్ స్టేట్ గొడవలుగా కూడా మారిపోయే అవకాశం ఉంది. వీళ్ళెందుకు అంత పట్టుదలగా ఇప్పటికిప్పుడే నేను ఆగచ్చు కదా సునీల్ నాయక్ని, ఇన్ని రోజులు ఇది ఎప్పుడుదో 2021లో జరిగింది అనేది విమర్శలు ఇక్కడ వస్తున్నాయి. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి ఈ యాంగిల్లో. రెండో యాంగిల్ ఏంటంటే దీనికి కౌంటర్గా సునీల్ నాయక్ ఆల్రెడీ ఆయన ఒక ట్వీట్ చేశాడు. నేను ఎస్టీ అధికారిని, ట్రైబల్ని, నన్ను వేధించడానికి ఎలా చేస్తున్నారు, నిజానికి రఘురామకృష్ణరాజు నన్ను ఫోన్లు చేసి బెదిరించాడు, నువ్వు జగన్ పేరు చెప్పు, సునీల్ కుమార్ పేరు చెప్పు, లేకపోతే నువ్వు కూడా నిందితుడిగా అయిపోతావు, లేకపోతే నువ్వు సాక్షిగా మాత్రం ఉంటావు అని బెదిరించాడు. నేను ఆ బెదిరింపులకు లొంగలేదు, ఆయన కాల్ రికార్డు చూస్తే బెదిరింపులు కాల్సి ఉంటాయి అనేది సునీల్ నాయక్ గారు. ఇది పెద్ద ఆరోపణ. రెండవది అతను హైకోర్టులో కూడా యాంటిసిపేటరీ బెయిల్ కేసాడు. ఈ 2 సునీల్ నాయక్ చేస్తే సునీల్ కుమార్కి మీద ఏం చేశారంటే సస్పెన్షన్ పెట్టారు. ఆయన రిటైర్డ్ అయ్యే వరకు లేదా ఈ కేసు ఎండ్ అయ్యే వరకు సస్పెన్షన్లోనే ఉంటాడనేది చెప్పేశారు. సో ఇప్పుడు ఆయన ఇది కూడా వేధింపులు అనేది ఆయన మాట్లాడుతున్నది. ఎందుకంటే గతంలో ఏబి వెంకటేశ్వరరావుని జగన్ ఎలా వేధించాడు, దీంట్లో కూడా ఇప్పుడు ఆయన మీద ఆరోపణలే కానీ ఆయన కేసు ఏం ప్రూవ్ అయినట్టు కాదు కదా. మరి సస్పెండ్ ఎందుకు చేస్తున్నారు? ఇదే వ్యవహారం అందరి విషయంలో చేస్తున్నారా? మొన్న సాక్షాత్తు సిఎస్ని అరెస్ట్ చేస్తానని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది చీఫ్ సెక్రటరీని. ఎందుకంటే కోర్టు ధిక్కారానికి పాల్పడ్డాడు, కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయలేదు సిఎస్ అని. కాబట్టి అటువంటి వాతావరణంలో ఒక ఎస్సీ సంబంధించిన ఆఫీసర్ని ఎందుకు ఇలా వేధిస్తున్నారనేది ఆయన అడుగుతున్నాడు. దాంతోపాటు రఘురామకృష్ణరాజు వివిధ బ్యాంకులకి, అంటే రఘురామకృష్ణరాజు అంటే ఆయన కంపెనీలు వివిధ బ్యాంకులకి దాదాపు 1,000 కోట్ల పైన డబ్బులు ఎగ్గొట్టారు. ఆ కేసులో ఆయన బెయిల్ మీద ఉన్నాడు, సిబిఐ కేసు నడుస్తుంది. సో ఆ బెయిల్ రద్దు చేయాలి, అరెస్ట్ చేయాలి, లేకపోతే బయట ఉంటే ఆయన సాక్షులను బెదిరిస్తున్నాడు, ఆల్రెడీ సునీల్ నాయక్ని బెదిరించాడు ఆయన అనేది సిబిఐకి ఆయన లెటర్ రాశాడు. మరి సిబిఐ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. అంటే ఇది రాను ఏం మారుతుందంటే ఇంకా వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. సో ఇది ఏ స్థాయిలో ఎవరిది పై చేయి అవుతుంది, రఘురామకృష్ణరాజు కూడా ఇది ఇబ్బందికరంగా మారుతుందా? ఎందుకంటే కావాలనే రఘురామకృష్ణరాజు ఈ కేసును ఉపయోగించుకొని వాళ్ళని అరెస్ట్ చేయాలన్నట్టుగా ఉన్నాడనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు ప్రత్యర్థులు. సో ఇది ఎటు పోయి ఎటు చుట్టుకుంటుందనేది చూడాలి.